ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నారు. అదే మన ఇల్లు మన లోకేష్. అంటే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే మన ఇల్లు మన లోకేష్. సరే, లోకేష్ గారు ఒక మంత్రి అనేటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ జిల్లాలైనా, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలోనైనా పర్యటించవచ్చు. తన శాఖ పరంగానే కాకుండా అప్పుడప్పుడు ఇతర శాఖలకు సంబంధించి కూడా ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఉండవల్లి ప్రాంతంలో తన సొంత నియోజకవర్గం కాబట్టి ఆ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాడు. ఇది ఎవరికి ఏ ఇబ్బంది లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి యొక్క పేరుతో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభమైందే? మన ఇల్లు మన లోకేష్ అంటే పేదలకు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ఒక మంత్రి అనేటువంటి వ్యక్తి పేరు ఎలా పెడతారు? ముఖ్యమంత్రి ఏం కాదు, పోనీ డిప్యూటీ సీఎం అనేది కాదు. సరే, డిప్యూటీ సీఎంకి అవకాశం లేదనుకో, ఎందుకంటే ఆయన ఎటు చెప్పిండు కదా పవన్ కళ్యాణ్ గారు, నాకు అంత సత్తా లేదని. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఎలా ఆలోచించి ప్రోగ్రాంకు లోకేష్ అనేటువంటి పేరు చేర్చడం జరిగింది? సహజంగానే రాజకీయాల్లో ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాలలో వివిధ ముఖ్యమంత్రుల పేర్లతోనో, లేదా పార్టీ అధినేతలతోనో, లేదా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన మార్గదర్శకుల పేర్లు వివిధ కార్యక్రమాలకు కానీ పథకాలు కానీ పెడతారు. దానిలో భాగంగా మన రాష్ట్రం తీసుకుంటే ఎన్నో చూసినాం. ఇందిరాగాంధీ పేరుతో, రాజీవ్ గాంధీ పేరుతో, తర్వాత రామారావు గారి పేరుతో, రాజశేఖర రెడ్డి గారి పేరుతో, ఇలా ఎన్నో ఉన్నాయి. లేదు, ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పేరుతో కూడా చాలా పథకాలు అమలు అవుతుంటాయి వివిధ రాష్ట్రాల్లో. ఆ మధ్యకాలం మనం చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు, కాలనీ నిర్మించాలనే ఉద్దేశంతో జగనన్న కాలనీలను పేరు పెట్టింది. కానీ లోకేష్కు ఏ హోదాతో, అంటే కేవలం మంత్రి అనేటువంటి హోదాతోనేనా, లేదు ఒక సీఎం కుమారుడు అనేటువంటి హోదాతోనా, ఏ విధమైనటువంటి హోదాతో, అధికారంతో మన ఇల్లు మన లోకేష్ అనేటువంటి ప్రోగ్రాంను కేవలం తన యొక్క నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రమంతా ఆ యొక్క పేరుతో ఆ ప్రోగ్రాంను ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? ఇదేమైనా సమంజసమేనా? ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఎవరన్నా సమంజసం అనుకుంటే అది వాళ్ళ పార్టీ కార్యక్రమం ఏం కాదు. ఇళ్ల పట్టాలు లేదా స్థలాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ సొమ్ము అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేయడానికని కాదు. కాపలాదారులుగా సరైనటువంటి సక్రమ పద్ధతిలో సంరక్షించడానికి వాళ్ళకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేయమని కాదు. ఒకవేళ ఇది కూడా కరెక్టే, లేదు అలాంటి రాజకీయాలు అలాంటి దుస్థితి ఉంది అనుకుందాము. కానీ ఇదే గతంలో మీరు ఏం విమర్శించారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పేరుకు సంబంధించి జగనన్న కాలనీలని ప్రభుత్వం నిర్ణయించి మంత్రిమండలిలో తీర్మానం చేసి పెడితే ఏం మాట్లాడారు మీరు? చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది ఎవరబ్బ సొమ్మని మీ పేరు పెట్టుకున్నారన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి, అయినా మంత్రి కూడా కాదు. ఇక్కడ కేవలం ఒక మంత్రి. ఒక ముఖ్యమంత్రి తన పరిపాలనలో మంత్రి మండలి ఆమోద నిర్ణయం మేరకు ఒక దానికి ఆ పేరు పెట్టుకుంటే అభ్యంతరం చెప్పడమే కాకుండా ఎవడబ్బ సొమ్ము ఇదని పేరు పెట్టుకున్నారని. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా అంటే, రాయలసీమలో అబ్బా అంటే తండ్రి యొక్క తండ్రిని అబ్బా అంటారు. జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క తండ్రి రాజారెడ్డి. దాదాపు రాజకీయాలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవడబ్బ సొమ్మని లోకేష్ గారు, ఇది ఎవడబ్బ సొమ్మని మీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఒక ప్రోగ్రాంను పేరు పెట్టుకుంటున్నారు. సాధారణంగా రాయలసీమలో చెప్పిన ఆల్రెడీ అబ్బా అంటే తండ్రి గారి యొక్క తండ్రి అని. మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క తండ్రి ఎవరు? చాలామందికి తెలియదు. ఏదో ఆ మధ్యకాలంలో ఎవరు అన్నట్టున్నారు వైసీపీ వాళ్ళు, ఏదో ఖర్జూరా నాయుడు అని, ఏదో మరి అది నిజమో కాదు మనకు తెలియదు. విమర్శించేటప్పుడు అధికారం ఎల్లప్పుడూ ఉండదు, అలానే అధికారం లేకుండా ఎప్పుడు ఉండలేము. భవిష్యత్తులో ఏదైనా మనకు అవకాశం వచ్చే వాటిని ఎలా ముందుకు తీసుకుపోతాం, విమర్శలు రాకూడదు కదా అనేటువంటి ఆలోచన చేయాలి కదా. అంటే అధికారం లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అధికారం ఉన్నప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచించాం. ఎవడబ్బని సొమ్ముతో అని పేరు పెడుతున్నారు. ఇది
ఒక మంత్రి పేరుతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమానికి ఆ పేరు పెట్టే అవకాశం ఉందే? ఎందుకు ఇలాంటి ఆలోచన చేసిండ్రు? మీరు మీ పార్టీ పరంగా అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మన ఇల్లు మన లోకేష్ కాకపోతే మన ఇల్లు మన రాష్ట్రము, మన లోకేష్ మన వార్డు, మన లోకేష్ మన కులమోడు, మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక రాష్ట్ర మంత్రికి తో ముందుకు పోయేటువంటి అవకాశాన్ని అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? మరి ఆలోచించుకోండి.